మనమందరము ప్రభు సన్నిధిలో ఉన్నాము గనుక బహు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఇవేవో కాలక్షేపానికి వచ్చి కూర్చొని 4 పాటలు పాడుకొని 4 మాటలు విని వెళ్ళిపోవటానికి కాదు. ఈ రోజున ఈ మాటలు నీ హృదయంలో చేర్చుకోకపోతే, నీ జీవితంలో దేవుని మాటలకు చోటివ్వకపోతే ప్రమాదం కాచుకొని ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను ప్రియులారా. లోక సంబంధమైన విషయాలతో, లోక సంబంధమైన కార్యక్రమాలలో ఎంతో నిమగ్నమైపోయి జీవించే మన జీవితాలు దేవుని సన్నిధికి వచ్చేసరికి ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాయో నాకు అర్థం కావటం లేదు. క్రైస్తవ సమాజం నేడు బహు జాగ్రత్త పడవలసిన సమయమండిది. చాలా దేవుని యొక్క సన్నిధానములో నిమ్రతతో, ఆసక్తితో, శ్రద్ధను కలిగి దైవ సందేశాలు విని ప్రభు ఎప్పుడొచ్చినా, మనము ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా నిత్య జీవాన్ని సంపాదించుకునేంత అర్హతలోనికి మనము వెళ్ళాలనేది నా కోరిక, నా ఆశ. కాబట్టి మీరెవ్వరూ నిద్రపోకండి. ఎందుకంటే వాస్తవానికి మీరు 7 గంటల నుండి ఈ 9:30 వరకు దరిదాపు 2 గంటలకు పైగా మీరు పాటలు పాడుతూ వచ్చారు. ప్రియులారా, మంచిది, చక్కగా పాటలు పాడారు. పాటలు ఎంత సంతోషంగా, ఎంత ఆసక్తితో మీరు పాటలు పాడారో అంతకంటే ఎక్కువ ఆసక్తి దేవుని వాక్యం మీద మీరు చూపించాలి. ఎందుకంటే ఇవేవో లోక సంబంధమైన మాటలు కాదండి. బైబిల్ ఏం చెబుతుందంటే, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు అని లేఖనం చెబుతుంది. కాబట్టి నిత్య జీవమిచ్చేటువంటి ఈ మాటలను మీరు బహు జాగ్రత్తగా ఆలోచించి ఆలకించి మీ ఆత్మలను చాలా జాగ్రత్త పరుచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన వర్తమానములోనికి వెళదాం. దేవుని వాక్యములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందామండి. బైబిల్ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలండి. ఒకసారి మీ అందరూ నాతో ఈ మాటలు చెప్పండి. సిలువను గూర్చిన వార్త. అందరూ చెప్పాలి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియులారా, అపోస్తుడైనటువంటి పౌలు కొరింథు అనేటువంటి పట్టణంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ వారికి సిలువను గూర్చి తెలియచేయాలి అని ఆసక్తి కలిగి ఆ సిలువను గూర్చినటువంటి మాటలు వారికి తెలియచేస్తున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సిలువ అనగానే మానవుల జీవితాలలో ఒక ఉద్దేశమైనటువంటి విధానంలో మనుషులు వెళుతూ ఉన్నారు. సిలువ అనగానే ఆ సిలువను ప్రియులారా మనము చాలా చులకన భావముతో చూస్తూ, ఆ సిలువను గూర్చినటువంటి విషయాలు అర్థం కాకపోయినా సిలువ మన దగ్గర ఉంటే మనకేదో మేలు సమకూర్చబడుతుంది అని కొంతమంది వారి యొక్క కీ చైన్లకు సిలువ గుర్తు వేసుకోవటం, మరికొంతమంది మెడలో ఉన్న దండలకు సిలువ వేసుకోవటం, మరికొంతమంది చేతికున్న ఉంగరానికి సిలువ గుర్తులు వేసుకొని ఆ సిలువను చూసుకొని ఆనందించటం జరుగుతుందే కానీ ఈ సిలువలో ఒక వార్త ఉందన్న విషయం చాలామందికి తెలియటం లేదు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే సిలువను గూర్చిన వార్త అన్నాడు. ఏ వార్త అండి ఇది? చెప్పాలి, అందరు చెప్పాలి.
మిమ్మల్ని నిద్ర లేపుకుంటూ చెప్పాలి నేను ఇప్పుడు వాక్యం. ఏమండి, ఏ వార్త ఇది? సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్త. ప్రియులారా, లోకములో ప్రతి దినం మనకు ఎన్నో వార్తలు వినబడుతున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుండి మన ఇంటి ముందు న్యూస్ పేపర్ పడుతుంది. ఉదయం లేచిన దగ్గర నుండి మనము టీవీ ఆన్ చేస్తే ఎన్ని న్యూస్ ఛానల్స్ మనకు కనబడుతున్నాయో. అందులో ఎన్నో విషయాలు ప్రియులారా మనము చూస్తూ ఉంటాం, మనము వింటూ ఉంటాం. కొన్ని విని ఆనందపడుతూ ఉంటాం, కొన్ని వార్తలు విని మనము ప్రియులారా బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతున్నాయో, సమాజంలో ఎటువంటి విషయాలు జరుగుతున్నాయో, ఎక్కడ మరణాలు జరుగుతున్నాయో, ఎక్కడ మానభంగాలు జరుగుతున్నాయో, ఎక్కడ నేరాలు జరుగుతున్నాయో అనేటువంటి వార్తలు ఒక ప్రక్క అయితే, మరొక ప్రక్క మన ప్రాంతానికి వచ్చేటువంటి లాభాల కోసం ఎదురు చూస్తూ ఆ లాభాలు ఎలా పొందుకోవాలో అనేటువంటి వార్తలు మరొక ప్రక్క, సినిమా వార్తలు మరొక ప్రక్క. ప్రియులారా, ఈ విధముగా ప్రతిరోజు ఉదయము నుండి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక వార్త మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది, మన చెవులకు వినబడుతూనే ఉంది. అయితే ఒక సంగతి నేను చెబుతాను, ఈ లోకములో ఉన్నటువంటి ఏ వార్త అయినా చదివి విని మరిచిపోయే వార్తే కానీ ఎన్నడూ మరువని వార్త, జీవితములో ప్రియులారా మన జీవితానికి అవసరమైన వార్త, మన బ్రతుకులను మార్చే వార్త, మన జీవితాలను నిత్య జీవానికి చేర్చే వార్త ఒకటి ఉంది. ఈ వార్త ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ వార్త ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. లోకములో ఉన్న వార్తలు తెలిసినా తెలవకపోయినా పర్వాలేదు, వాటిని వినినా వినకపోయినా పర్వాలేదు, లోకములో ఉన్నటువంటి వార్తలు చదివినా చదవకపోయినా పర్వాలేదు. కానీ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తెలుసుకోవలసిన ఒక వార్త ఉంది. ఆ వార్త భూ సంబంధమైన వార్త కాదు, అది పరలోకము నుండి దిగి వచ్చిన వార్త. అది పరలోకము నుండి వచ్చిన వార్త. ఆ వార్తే సిలువను గూర్చిన వార్త. ఏవండి, సిలువను గూర్చిన వార్త వినాలా? వినాలండి. వినకపోతే ఏం జరుగుతుందండి? నరకానికి జారిపోతావండి. ప్రియులారా, ఈ దినాన్న మనం ఆలోచించాలి. ఈ సిలువను గూర్చిన వార్త మన జీవితాలకు 2000 సంవత్సరాల క్రితము నుండి కూడా వినిపించబడుతూ ఉంది, ప్రకటించబడుతూ ఉంది. అనేకుల యొద్దకు ప్రియులారా ప్రయాణం చేస్తూ ఈ రోజున ఈ యొక్క బంజర అనే ప్రాంతానికి కూడా వచ్చింది. ఈ సిలువను గూర్చినటువంటి వార్త మనము వినాలి. ఏంటండి ఈ సిలువను గూర్చినటువంటి వార్త? ప్రియులారా, ఈ సిలువను గూర్చినటువంటి వార్త విన్నప్పుడు లోకములో 2 రకాలైనటువంటి ప్రజలు మనకు కనబడుతున్నారు. ఈ ప్రజలు ఈ సిలువను గూర్చినటువంటి విషయాలలో, లేక ఈ సిలువను గూర్చిన వార్త గురించిన సంగతుల విషయంలో కొంతమంది ఏమో దేవుని శక్తిని పొందుకుంటున్నారు, మరికొంతమందికి ఏమో ఇది వెర్రితనముగా కనబడుతుంది. అందుకే అక్కడ ఏమన్నాడంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉంది చెప్పండి? వెర్రితనముగా ఉంది. ఏమండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉంది? వెర్రితనముగా ఉంటే, రక్షించబడుచున్న పాపికి అది ఏమై ఉంది చెప్పండి? దేవుని శక్తి అని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. మరి ఈ రోజున ఈ సిలువను గూర్చినటువంటి వార్తను ప్రియులారా మనము ఆలోచిస్తే, ఒక ప్రక్క నశించిపోతున్న వారి యొద్దకు వెళుతుంది, ఒక ప్రక్క రక్షించబడుతున్న వారి యొద్ద కూడా ఈ సిలువ నిలబడుతుంది. అయితే ఈ 2 ప్రియులారా ప్రజల మధ్యలో, ఈ 2 గుంపుల మధ్యలో ఈ సిలువ నిలబడితే నశించిపోతున్న వారికి అది వెర్రితనముగా కనబడుతుంది. మీరు ప్రియులారా ఆలోచించండి. రండి, మీకు సిలువను గూర్చినటువంటి మాటలు చెబుతాము అని ఇక్కడ ప్రియులారా దైవజనులు ఈ సభలు ఏర్పాటు చేసి ఈ చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ కూడా పాంప్లెట్స్ పంచి, రండి దేవుని మాటలు వినండి అని అంటే ఇక్కడికి ఎంతమంది వచ్చారండి? చాలా కొద్ది మంది వచ్చారు కదా. ఒకవేళ ఇదే స్థలములో, ఇదే ప్రాంతంలో ఒక రికార్డింగ్ డ్యాన్సో, లేదు ఒక సినిమానో, ఒక సాంఘిక నాటకమో వేస్తున్నాము రండి అని ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలకు ప్రియులర పాంప్లెట్స్ పంచితే ఎంతమంది వచ్చి ఉండేవాళ్ళండి ఇక్కడికి?
చెప్పండి, ఈ స్థలము సరిపోతుందా? ఏమండి, ఈ స్థలము సరిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని మాటలు వినటానికేమో చాలా కొద్ది మంది వచ్చారు. పనికి మాలిన మాటలు, జీవితాన్ని నాశనము చేసే మాటలు, ఉపయోగము లేని మాటలు, మన బ్రతుకులను నిత్య జీవానికి దూరం చేసేటువంటి ఆ పనికి మాలినటువంటి వాటి గురించేమో ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. ఏది అవసరం? మానవ జీవితానికి ఏది అవసరం? ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా కనబడుతుంది. ఎందుకు వీరికి వెర్రితనముగా కనబడుతుంది? ఎందుకు సిలువను గూర్చిన వార్త వీళ్ళకి అనంటే, అదే కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒక్కసారి. నేను త్వరగా చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. 2వ అధ్యాయము 19వ వచనాన్ని, ప్రియుల వాక్యముల 14వ వచనాన్ని చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. చాలండి. ఏవండి, ఇక్కడ వాక్యములో మనము చూస్తున్నాం, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ఏ సంగతులను ప్రియులారా అతడు ఆలోచించడట, ఏ సంగతులను అంగీకరించడట? ఆత్మ సంబంధమైన సంగతులను అంగీకరించడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైనటువంటి ప్రియులారా సంగతులను అంగీకరించడు. కనుక ఆ దేవుని మాటలు, ఆ ఆత్మ సంబంధమైన మాటలు వారికి ఎలా కనబడుతున్నాయి అని అంటున్నాడు? వెర్రితనముగా కనబడుతున్నాయి అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం బహు జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన మాటలు ఎందుకు వినటం లేదు? ఎందుకు వాటిని గురించి ఆలోచించటం లేదు అని అంటే, ప్రకృతి సంబంధమైన మనుషుడు అసలు తన జీవితంలో తాను ఎక్కడ నుండి వచ్చాడో, తన జీవితం ఎవరిచ్చారో, తనకు బ్రతుకు ఎవరిచ్చారో, తనకు ప్రాణము ఎక్కడి నుండి వచ్చిందో, తనలో ఉన్నటువంటి శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ ఎక్కడిదో వారికి తెలియకుండానే జీవితాన్ని గడుపుతున్నారు. అసలు నీకు తెలుసా నీవెవరివి అనే విషయం నీకు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నేనెవరిని అని ప్రశ్నించుకున్నావా? నేను ఎక్కడి నుండి వచ్చాను ప్రశ్నించుకున్నావా? నాలో ఉన్న ఈ దేహం ఎవరిది ప్రశ్నించుకున్నావా? నీ దేహాన్ని నడిపిస్తున్న ఆత్మ ఎవరిది ప్రశ్నించుకున్నావా? ఈ దేహములో ఉన్నటువంటి ప్రాణం ఎవరిది ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? అది నీకు అర్థం కావాలి. అది నీకు అర్థమైతే ఆత్మ సంగతులు నీకు అర్థమవుతాయి. ప్రియులారా, ఆలోచించండి. మనుషుడు తన జీవితంలో ఏమనుకుంటున్నాడు అనంటే, ఈ దేహము నాది అని అంటున్నాడు. ఇదిగో ఈ దేహము నాది కాబట్టి ఈ దేహముతో నేను ఏమైనా చేయగలుగుతాను అని అనుకుంటూ జీవితంలో ఎన్నో రకరకాలైనటువంటి విధానాలతో పాపపు క్రియలు జరిగిస్తూ మనిషి ఆనందపడిపోతూ ఇదే జీవితం అని అనుకుంటున్నాడు. ప్రియులారా, ఈ దేహము యొక్క పరిస్థితి ఏంటో మనిషికి అర్థం కాలేదు. ఈ దేహము ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. ఈ దేహమును నడిపిస్తున్న ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో మనిషికి అర్థం కాలేదు. అందుకే మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాల కంటే ప్రకృతి సంబంధమైన విషయాల మీదే మనసు పెడుతున్నాడు. ఏంటి ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు అనంటే, ప్రకృతి సంబంధంగా ఈ లోకములో బ్రతుకుతున్న మనిషి ఏమనుకుంటున్నాడంటే, ఈ బ్రతుకే బ్రతుకు, ఈ లోకములో ఉండే ఈ 70-80 సంవత్సరాల జీవితమే జీవితం అని అనుకుంటున్నాడు. కానీ ఈ లోకాన్ని విడిచిపెడితే, ఈ లోకమును ప్రియులర మనము మరిచిపోతే, ఈ లోకాన్ని ఏదో ఒక దినాన్న మనము ప్రియులర ఈ లోకములో మరణిస్తే మనము ఎక్కడికి వెళతాము అనేటువంటి సంగతి మనిషికి అర్థం కాలేదు. మనిషి జీవితంలో మనిషి దీని గురించి ఆలోచన చేయటం లేదు. ప్రియులారా, ఒక్కసారి గమనించండి. అందుచేతనే మనిషి తన ఇష్టానుసారముగా బ్రతుకుతున్నాడు, తన ఇష్టానుసారముగా జీవిస్తున్నాడు. ఒక త్రాగుబోతుగా, ఒక దొంగగా, ఒక జూదగాడిగా, ఒక నేరస్తునిగా, ఒక త్రాగుబోతుగా, ఒక వ్యభిచారిగా, ఇవన్నీ మనిషి జీవితంలోనికి ఎందుకు వచ్చాయి? ఆత్మ సంబంధమైన సంగతులను అంగీకరించనందువలన. అసలు ఆత్మ సంబంధమైనటువంటి సంగతి ఏంటో అర్థం కాలేదు ఇతనికి.
జీవితం అంటే ఇదే అనుకున్నాడు. ఈ భూమి మీదే బ్రతుకు అనుకున్నాడు. ఈ భూమి మీదే జీవితం అనుకున్నాడు. ఈ భూమి మీద బ్రతికే 70-80 సంవత్సరాల జీవితమే మనిషి జీవితం అని అనుకున్నాడు తప్ప అసలైన జీవితం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉందన్న సంగతి మరిచిపోయాడు ప్రియులారా. అందుకే ఆత్మ సంబంధమైన విషయాలు అతడు అంగీకరించటం లేదు. అతనికి వెర్రితనముగా కనిపిస్తున్నాయి. ఈ రోజున ఎంతోమంది జీవితాలు పాడైపోవటానికి, ఎంతోమంది బ్రతుకులు నాశనమైపోవటానికి, దేవునికి కాకుండా పోవటానికి కారణమేంటో తెలుసా అండి? దేవుని సంగతులను ఆలోచించటం లేదు. దేవుని సంగతులను ఎందుకు ఆలోచించటం లేదంటే మనిషి ప్రకృతిని గురించి ఆలోచిస్తున్నాడు. ప్రకృతి సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాడు. ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల మీద ఆలోచన పెట్టాడు. ఏంటి ఆలోచన? ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం. ఇదేనా జీవితం? ఏమండి, జీవితం అంటే ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం. ఇదేనా జీవితం అంటే? ఒక్కసారి మీరు ఆలోచించండి. నోవహు కాలములో దేవుడు ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాడండి. ఒక్క రోజు కాదండి, 2 రోజులు కాదండి, 1 సంవత్సరం కాదండి, లేక 2 సంవత్సరాలు కాదండి, దరిదాపు 100 సంవత్సరాలు వారికి దేవుని యొక్క మాటలు అందించాడు. కానీ వాళ్ళు ఎలా బ్రతికారో తెలుసా? ఒక్కసారి పేతురు గారు రాసిన పత్రికలోనికి రండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక వ్రాయబడినటువంటి మాటలు మనము చదువుకుందాం. 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. 19వ వచనము నుండి, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ఏం చేశాడు? ప్రకటించెను అనే మాటలు వాక్యంలో మనము చూస్తున్నామండి. ఏవండి, దేవుడు నోవహు కాలములో 1 సంవత్సరము కాదండి, 100 సంవత్సరాలు దేవుడు వారికి ప్రకటన చేశాడు. ఏమని? ఓడ సిద్ధము చేయబడుతుంది, జలప్రళయం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, ఆ ఉగ్రతను తప్పించుకోవటానికి ఈ ఓడలోనికి రండి అని ప్రకటన చేస్తూ వచ్చాడు. ప్రకటన చేస్తూ వస్తే ప్రజలందరూ ప్రియులారా ఆ ప్రకటన విన్నారు. కానీ అక్కడ వ్రాయబడింది అవిధేయులుగా బ్రతికారట. అవిధేయులు అంటే ప్రకటించబడుతున్న దానిని అంగీకరించలేదు, ప్రకటించబడుతున్న మాటలను వారు తీసుకోలేదు. ప్రియులారా, ఆనాడు అంతే, ఈనాడు అదే జరుగుతుంది కదండి. ఈనాడు కూడా అదే జరుగుతుంది. ఎంతోమంది దేవుని సేవకులు సువార్త కూడికలు పెట్టి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ప్రియుల ప్రయాసలకు ఓర్చి దేవుని మాటలు అందించి, ఎదుగో కొంతమందినైనా రక్షించుకుందాము, కాపాడుకుందామని భారముతో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే చాలామంది వింటున్నారు కానీ అవిధేయులుగా మారిపోతున్నారు. అంటే వాక్యము వినటం లేదు, వాక్యానికి లోబడటం లేదు, వాక్యానికి చోటు ఇవ్వటం లేదండి, చోటు ఇవ్వటం లేదు. గ్రహిస్తున్నారా? నోవహు దినాలలో ఏం జరిగింది? ఒక ప్రక్క దేవుని సువార్త ప్రకటించబడుతుంటే మరో ప్రక్క వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? నోవహు దినాలలో ఏం చేస్తున్నారో చూడండి. బైబిల్ గ్రంథములో లూకా సువార్త, ప్రియులారా, లేఖనాలను మనము చదువుకుంటే అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు మనము చూద్దామండి. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి చదవండి. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేస్తున్నారట? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. ఏవండి, ఇక్కడ గమనించండి. నోవహు దినములలో దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉంటే, ఆత్మ సంగతులను గురించి తెలియచేస్తూ ఉంటే, ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటన చేయబడుతూ ఉంటే, ఆత్మరూపిగా వచ్చిన దేవుని వాక్యాన్ని ప్రజలు అంగీకరించక వేటి మీద పడిపోయారు? వాళ్ళు తినుచు,
త్రాగుచూ పెండ్లాడుచూ పెండ్లికియ్యబడుచూ ఉన్నారట. ఇదేనా జీవితం? ఏవండి, తినటమేనా జీవితం? త్రాగటమేనా జీవితం? ప్రియులారా, ఈ లోకములో పెండ్లి చేసుకోవటమేనా జీవితం? పెండ్లికి ఇయ్యబడటమేనా జీవితం? ఆలోచించండి ప్రియులారా. జీవితం అంటే ఇది కాదు, జీవితములో ఇది ఒక భాగం మాత్రమే అనే విషయాన్ని మీరు గుర్తించాలి. జనులు తినటానికి అలవాటు పడిపోయారు, జనులు త్రాగటానికి అలవాటు పడిపోయారు, జనులు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుతూ ఈ పనులలో పడిపోయి జీవము కలిగిన దేవుని ఆత్మ సంబంధమైన మాటలు మరిచిపోయారండి, మరిచిపోయారు. ఆనాడు ఏం జరుగుతుందో ఈనాడు కూడా అదే జరుగుతుంది. ఎన్నో వర్తమానాలు వింటున్నారు, ఎన్నో వాక్యాలు వింటున్నారు, ఎన్నో దేవుని యొక్క మాటలను ప్రియులారా ప్రకటించబడుతుండగా వింటున్నారు. కానీ మారు మనసు పొందుతున్నారా? మనసులు మార్చుకుంటున్నారా? హృదయాలు మార్చుకుంటున్నారా? లేదండి. మరి ఆ రోజున ఏం జరిగింది? దేవుని మాటలు వినని ప్రజల మీదకి ఏమొచ్చిందండి? జలప్రళయం, ఉగ్రత, దేవుని కోపం. దేవుని కోపం. 100 సంవత్సరాలు నేను వీరికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే, దేవుని మాటలు ప్రకటిస్తే, దేవుని సంగతులను తెలియచేస్తే, వీరు దేవుని మాటలను అవిధేయతగా మార్చేసుకొని అవిధేయులుగా మారిపోయి వాక్యానికి లోబడలేదు గనుక ఏమన్నాడో తెలుసా? ఒక్కసారి రండి, ఏమన్నాడో చూద్దాం. ఆది కాండములోనికి వస్తే అక్కడ ప్రభువు ఏమన్నాడో ఒక్కసారి మనము చూద్దామండి. ఆది కాండము దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు మనము ఆలోచన చేద్దాము. 7వ అధ్యాయము ఆది కాండము ప్రియులారా, క్షమించండి, 6వ అధ్యాయము దేవుని వాక్యములో 13వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా ఏం చేయబోతున్నాను? నాశనం అని అన్నాడు. చూడండి, వారి అంతము వచ్చి ఉంది. నా మాటలు వినలేదు గనుక, భూమిని బలత్కారముతో నింపేశారు గనుక, పాపముతో నింపేశారు గనుక, నా మాటలకు తావివ్వలేదు గనుక, అవిధేయులయ్యారు గనుక వారి అంతము వచ్చి ఉన్నది అని అంటున్నాడు. వారి అంతము వచ్చి ఉన్నది. ప్రియులారా, ఈరోజు కూడా దేవుని మాటలు పెడచెవిని పెడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతుంటే ఇదిగో ఆ మాటలు విని మార్పు చెందవలసిన నీవు నీ జీవితంలో మార్పు చెందకుండా ఎన్ని సంవత్సరాలు విన్నా మారకుండా బ్రతుకును ఇలాగే కొనసాగించుకుంటున్నావా? అయితే దేవుడు చెబుతున్నాడు, నీ అంతం వచ్చింది. ఆనాడు వాళ్ళంతం వచ్చింది, ఈరోజు మీ అంతం వచ్చిందంతే. ఏవండి, మన అంతం ఎప్పుడో మనకు తెలుసా అండి? మనము ఏ రోజున ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలుసా? ఏ రోజున ఈ భూమిని విడిచిపెడతామో మనకు తెలుసా? దేవుడు చెబుతున్నాడు, నీ బ్రతుకు కాలములో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలు నీకు దేవుని వాక్యాన్ని వినిపించాను, ఎంతోమంది దైవ సేవకులను తీసుకుని వచ్చాను. నా మాటలు వినిపిస్తే, నా మాటలు వినకుండా నువ్వు బ్రతుకుతున్నావు, నా మాటలు తీసుకోకుండా బ్రతుకుతున్నావు గనక ఆ రోజు వాళ్ళ మీదకి అంతం వచ్చింది, ఈరోజు మీ మీద కూడా అంతము రాబోతుంది, భూమితో కూడా నాశనము చేయబోతున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అందుకే పరలోకమందున్న దేవుడు ఒక ఆలోచన చేశాడండి, ఒక ఆలోచన చేశాడు. ఆ రోజున ఆ సమయములో ప్రియులారా, ఇదిగో ప్రజలు నాశనం కాకుండా ఉండటానికి దేవుడు ఒక ఓడను సిద్ధం చేసి ఓడలోనికి రండి అని పిలిస్తే ఆ రోజున రాలేదు. కానీ ఈ రోజున పరలోకమందున్న దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయనను 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ప్రియులారా పాపము లేనివాడిగా, దోషము లేనివాడిగా, నేరము చెయ్యనివాడిగా, పరిశుద్ధుడుగా ఈ భూమి మీద ఆయన బ్రతికి ప్రియులారా మానవులందరి పాపముల నిమిత్తమై సిలువలో బలి కావటానికి ఇష్టపడ్డాడు.
బలి కావటానికి ఇష్టపడ్డాడు ఆయన. ఎవరి కోసం? తన కోసం కాదు బలి అవ్వటం, తన కోసము కాదు శ్రమ పడటం, తన కోసము కాదు బాధపడటం. ఇదిగో ఈ యొక్క యేసుక్రీస్తు బలి ద్వారా ఇదిగో ఆ నరకము నుండి ఈ ప్రజలు తప్పించబడాలి, ఆ నరకము నుండి ఈ ప్రజలు విడిపించబడాలి అని మన తండ్రి మన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో ఎప్పుడైనా ఆలోచించారండి? భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని వారని, భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని చేత సృష్టించబడిన వారని, ఈ దేవుని యొక్క ప్రజలు నాశనానికి వెళ్ళటం ఇష్టం లేక దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడండి మన ఎడల. ఆలోచిస్తున్నారండి? ఏవండి, అసలు మనం ఎవరమో మనకు తెలుసా? కీర్తనల గ్రంథం 100వ కీర్తన వాక్యములో ప్రియులారా మీరు చూడండి, 100వ కీర్తన 3వ వచనం చదవండి. మనం ఎవరమో అక్కడ చెబుతున్నాడు. 100వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎవరు పుట్టించారు మనల్ని? ఆయనే, దేవుడే మనలను పుట్టించను. మనం ఎవరి వారమండి? ఆయన వారం. మనము ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. ఎవరమండి మనం? మనంతటికి మనం వచ్చేసామా? మనం అనుకుంటే పుట్టామా ఈ లోకములో? మనం అనుకుంటే ప్రియులారా ఈ భూమి మీద బ్రతుకుతున్నామా? లేదండి, లేదు. పరలోకమందున్నటువంటి దేవుడు మనలను పుట్టించాడు. మన తల్లి గర్భములో మనల్ని నిర్మించాడు. తల్లి గర్భములో మనకు రూపు ఏర్పాటు చేశాడు. తల్లి గర్భములో ప్రియులారా మనకు ప్రాణం పోశాడు. తల్లి గర్భములో 9 నెలలు మనల్ని కాచి కాపాడాడు. తల్లి గర్భములో నుండి ఆయన బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆయన నీకంటూ కొంత ఆయుష్నిచ్చాడు. నీకు 60 సంవత్సరాల, 70, 80, 90, 100 ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలనుకుంటే అన్ని సంవత్సరాలు ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు ఏం చేశాడంటే ఈ సంవత్సరాలలో నువ్వు మార్పు చెందాలని, ఈ సంవత్సరాలలో పాడైపోయిన నీ జీవితం మార్పుగా ప్రియులారా దేవుని వైపుకు తిరగాలని ఆశించి ఇదిగో ఇటువంటి కూడికల ద్వారా ఆయన తన మాటలు అందిస్తున్నాడు. పాడైపోయిన మానవుడు, దేవునికి దూరమైపోయిన మానవుడు, శాపగ్రస్తుడైపోయిన మానవుడు జీవితంలో నరకానికి శిక్షగా అతడు ఆ భయంకరమైన ప్రియుల స్థలానికి వెళ్ళిపోతున్నాడని దేవుడు ప్రేమించి ఇదిగో ఈ చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియులారా ఆయన ఈ లోకానికి రావటం, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకటం, ప్రియులారా ఆ 30వ సంవత్సరమున బాప్తీసం తీసుకోవటం, 3.5 సంవత్సరాలలో ఆయన పరలోకపు సంగతులు ఈ భూమి మీద తెలియచేశాడు. ఎందుకండి ఆయనకంత ప్రయాస? ఆ పరలోకంలో కూర్చొని, ఆ తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆనందపడుతూ సంతోషపడుతూ ఆ పరలోకంలో ఉండొచ్చు కదండి. ఎందుకండి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన? ఎవరి కోసం వచ్చాడండి? దేనికోసం వచ్చాడండి ఆయన? ఏవండి, ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా పరిశీలించారా? పరలోకము నుండి నీ కొరకు దిగి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా ఈ చరిత్రలో? లోక చరిత్రలో ఎవరు లేరండి. నిన్ను పుట్టించిన దేవుడు, నీకు ప్రాణమిచ్చిన దేవుడు, నీకు జీవమిచ్చినటువంటి దేవుడు పరలోకము నుండి ప్రియులారా ఇదిగో ఈ భూమి మీద నీ జీవితం పాడైపోతే ఆ పాడైపోయిన జీవితాన్ని మార్చాలని ప్రియులారా తన కుమారుణ్ణి పంపాడండి ఈ లోకానికి. మన ఎడల తన ప్రేమను వెల్లడి చేశాడండి. మనం నరకానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేక నా స్వరూపమందు నా పోలికలో చేయబడిన మనిషి నాకు దూరమైపోయాడు, పాపాన్ని బట్టి దూరమైపోయాడు, మళ్ళీ తిరిగి నా దగ్గరకు రావాలి. వాడు నరకంలో పడిపోవటం నాకు ఇష్టం లేదు, వారు నరకములో కాలిపోవటం నాకు ఇష్టం లేదు అనుకున్న దేవుడు యేసుక్రీస్తును మన కొరకు సిలువలో బలి చేశాడు. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువుకు ముందు ఎంతోమంది సిలువ వేయబడ్డారు రోమీలలో. కానీ అప్పటి వరకు సిలువను గుర్చిన వార్త ప్రజలకు ప్రియులారా అది ఒక శిక్షా స్థలముగా మారిపోయిందే తప్ప, అది ఒక శిక్షగానే ప్రజలు గుర్తించారు తప్ప ఆ సిలువకు విలువ అనేది రాలేదండి. ఎందుకంటే రోమీల యొక్క శిక్ష ప్రకారం, రోమీల యొక్క ఆలోచన ప్రకారం వారు అనేక రకాలైన శిక్షల కంటే కూడా పాపము చేసినటువంటి వానికి ఒక భయంకరమైనటువంటి శిక్ష వేయాలి అని నిర్ణయం చేసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయము అనంటే, ఎవడైతే భూమి మీద మన రోమా పట్టణానికి, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తాడో,
వ్యతిరేకంగా మాట్లాడతాడో, చట్టానికి విరోధముగా జీవిస్తాడో, వాడి పాదాలు భూమి మీద ఆనకూడదు. వాని పాదాలు భూమి మీద నిలవకూడదు. అతని పాదాలు ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడాలి. ఇది వాళ్ళు కనుగొన్నటువంటి శిక్ష. ఇదిగో సిలువ వేయబడాలి, ఆ సిలువలో వాళ్ళు కొరడాలతో కొట్టబడాలి, ఆ సిలువలో వాళ్ళు మేకులతో కొట్టబడాలి, ఆ భయంకరమైన సిలువలో వేదన చెందాలి, వారి ఎముకలు విరిగిపోవాలి. ఆ రీతిగా వాళ్ళు బాధపడుతూ అయ్యో చట్టానికి మనం ఇంతగా వ్యతిరేకంగా బ్రతికినందుకే కదా ఈ శిక్ష మనకు వచ్చిందని బాధపడుతూ చచ్చిపోవాలి. అది రోమీలు ప్రియులారా ఏర్పాటు చేసిన శిక్ష. ప్రియులారా, అప్పటి వరకు ఎంతోమంది సిలువ ఎక్కారు, ఎంతోమంది శ్రమ అనుభవించారు, ఎంతోమంది చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఎక్కటం ఒక చరిత్రలోని ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎందుకో తెలుసా ప్రియులారా? యేసు ప్రభు సిలువ ఎక్కటానికి యేసు ప్రభు చేసిన నేరమేది లేదండి, నేరమేమీ లేదండి. యేసు ప్రభు చేసిన నేరమంటూ ఏమీ లేదు. ఆయన గూర్చి బైబిల్ ఏం చెబుతుందో ఒక్కసారి చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియులారా వాక్యములో నుండి 7వ అధ్యాయము 26వ వచనము నుండి చదవండి. ఆయన ఎటువంటి వాడో మనము చూద్దాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చాలండి. ఏవండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో క్వాలిటీస్ చూడండి ప్రియులారా, ఎంత బాగున్నాయో. పవిత్రుడు. యేసుక్రీస్తు వారు ఎవరండి? పవిత్రుడు అంటే ఎటువంటి అపవిత్రత లేకుండా పుట్టినవాడు, ఎటువంటి అపవిత్రత లేకుండా జీవించినవాడు అని అర్థం. ఆయన పవిత్రుడు. తర్వాత ఆయన నిర్దోషి. ఆయనలో ఏ దోషము లేదు కదండి. పిలాతు ముందు నిలబెట్టారండి. పిలాతు ప్రశ్నిస్తున్నాడండి యేసు ప్రభు వారిని, ఇదిగో నీవు యూదులకు రాజువా ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నించి అతనికి తీర్పు తీర్చిన తర్వాత పిలాతు చెప్పిన మాట ఏంటంటే, ఇతనిలో నాకు ఏ దోషము కనిపించలేదు అని అన్నాడు. ఏవండి, పిలాతేమైనా యేసు ప్రభుకి అనుచరుడు అనుకుంటున్నారా? యేసు ప్రభు అంటే ఇష్టం అనుకుంటున్నారా? యేసు ప్రభు అంటే ప్రియులారా ఆయనకేమైనా ప్రేమ ఉంది అనుకుంటున్నారా? లేదండి. పిలాతు అంత మూర్ఖుడు, పిలాతు అంత రక్తం త్రాగేవాడు ఆనాటి దినాలలో ఎవరు లేరండి. ఎందుకో తెలుసండి? పిలాతు ఎటువంటి వాడు అనంటే గలిలయ యొక్క రక్తాన్ని బలులతో కలిపేశాడు. మనుషుల రక్తాన్ని బలులతో కలిపేశాడండి పిలాతు. అంత భయంకరమైన వాడు. చూస్తారా ఆ మాటలు కూడా ఒకసారి? పిలాతు ఎటువంటి వాడో ఈరోజు ఈ మాటలు పలకటానికి కారణం ఏంటో చూద్దాం. లూకాసు వార్త దేవుని వాక్యములో నుండి 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. పిలాతు ఎటువంటి వాడు చెప్పండి? రక్త పిశాచి. ఏమి లేదు, మనుషులంటే లెక్క లేదు, బలులు అర్పించినట్లుగా మనుషులను అర్పించేసేవాడండి పిలాతు. ఒక క్రూరత్వము కలిగిన వాడండి. ఆనాటి రోమా ప్రభుత్వంలో ప్రియులారా యూదులకు గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు ఎంత భయంకరమైన వాడో చూడండి. గలిలయుల యొక్క రక్తాన్ని అంటే మనుషుల రక్తాన్ని దేంతో కలిపేశాడు అతడు? బలులతో కలిపేశాడు. అంటే ఎంత భయంకరమైన వ్యక్తి చూడండి. ఎంత క్రూరమైన వ్యక్తి, ఇంత రక్త పిశాచి, ఇంతగా రక్తం అంటే ప్రియులారా ఏమాత్రం భయము లేకుండా ఎంతోమంది మనుషుల రక్తము త్రాగిన వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఆయనలో నాకు ఏ దోషము కనబడలేదు అన్నాడు అనంటే నిజంగా ప్రియులారా యేసు ప్రభువులో ఏ దోషము లేదు కాబట్టి ఆ మాట అన్నాడు. ప్రియులారా ఎంతోమంది రక్తము త్రాగినవాడు, ఎంతోమంది రక్తాన్ని ఒలికించినవాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఎందుకు ఆ మాట చెబుతున్నాడంటే ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి.
ఆయన నిష్కల్మషుడు, కల్మషము లేనివాడు. ఏవండి, ఆయనలో పాపాన్ని చూడాలని, పాపాన్ని వెదకాలని, ఆయన ఏదైనా తప్పు చేస్తే పట్టుకోవాలని ఎంతోమంది యూదులు కుట్ర చేసి ఆయన వెంట వెళుతూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భములో యేసు ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడో రండి నా ఎదుటికి అన్నాడు ఆయన. చరిత్రలో మేధావులు పుట్టారు, చరిత్రలో పండితులు అనబడిన వారు పుట్టారు, చరిత్రలో ఆరాధకులు పుట్టారు, ఆరాధించబడుతున్న వారు పుట్టారు, చరిత్రలో గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్న వాళ్ళు పుట్టారు. ఎవరైనా ఎప్పుడైనా నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు రండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఒక్క ప్రభువు, ఒక్క యేసుక్రీస్తు వారే ఆ మాట చెప్పాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా, యూదులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, అధికారులారా, మీలో ఎవరైనా రండి, నాలో ఈ పాపమున్నదని ఎత్తి చూపించండి. ఎవరికైనా ఆ దమ్ముందా అని అడిగిన వాడు యేసుక్రీస్తు వారు. అంత ధైర్యంగా ఆయన చెప్పాడంటే ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించిన వాడు ఆయన. ఆయన పుట్టుక ప్రత్యేకం, ఆయన జీవితం ప్రత్యేకం, ఆయన మాటలు ప్రత్యేకం, ఆయన బ్రతుకు ప్రత్యేకం, ఆయన యొక్క విధానమే ప్రత్యేకత, ప్రత్యేకత, ప్రత్యేకత. ప్రియులారా, ఇటువంటి ప్రత్యేకమైన వాడు, పాపులలో చేరని వాడు, నిష్కల్మషుడైన వాడు, నిర్దోషి అయిన వాడు, పవిత్రుడైనటువంటి వాడు ఇప్పుడు సిలువ ఎక్కటానికి రెడీగా ఉన్నాడు. సిలువ ఎక్కటానికి రెడీగా ఉన్నాడు. ఎందుకు ఆయన సిలువ ఎక్కటానికి ఆయన ఇష్టపడ్డాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయన మన కోసం ఏమిగా మారిపోయాడు చెప్పండి? పాపముగా మార్చబడ్డాడు. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటో తెలుసా? పాపము చెయ్యని ఆయన, నేరము లేనివాడైన యేసు, ప్రియులారా, ఇదిగో ఏ దోషము, ఏ యొక్క కల్మషము లేనటువంటి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎందుకు ప్రియులారా ఆయన ఆ స్థలములో నిలబడటానికి, సిలువ ఎక్కటానికి, దెబ్బలు తినటానికి, శిక్ష అనుభవించటానికి, మేకులు కొట్టించుకోవటానికి, కొరడాలతో కొట్టించుకోవటానికి, బల్లెపు పోటు పొడిపించుకోవటానికి, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకోవటానికి, అనేక మంది అవమానిస్తుండగా అవమానాలు పడటానికి ఎందుకు ఇష్టపడ్డాడు అనంటే, మన పాపము తన మీద వేసుకొని ఆయన పాపముగా మారిపోయాడు. మన దోషములు తన మీద వేసుకున్నాడు. దోషము లేనివాడు, అపవిత్రుడు కానివాడు, పవిత్రుడైన వాడు, నిష్కల్మషుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన దోషములను తన మీద వేసుకొని మన కోసము పాపముగా మార్చబడ్డాడు ఆయన. మన కోసము పాపముగా చేయబడ్డాడు ఆయన. ప్రియులారా, ఆలోచన చేయండి. అంటే దాని అర్థం మానవుల పాపములన్నిటినీ తన మీద వేసుకున్నాడు, మన దోషములన్నీ తన మీద వేసుకున్నాడు. ప్రియులారా, ఎందుకు మన దోషాలు ఆయన మీద ఎందుకు వేసుకున్నాడండి? మన పాపం ఆయన మీద ఎందుకు వేసుకున్నాడండి? మన పాపమును బట్టి మనము ప్రియులారా నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాము గనుక. పాపము వలన వచ్చు జీతము మరణము అని లేఖనము చెబుతుంది. మరణం అంటే నిత్య నరకం, యుగయుగాలు మండే అగ్నిగుండములోనికి వెళ్ళిపోవటం, 2వ మరణమైన ఆ అగ్నిగుండములో పడిపోవటం. ప్రియులారా, పడిపోవటం. పరలోకమందున్న తండ్రి అనుకున్నాడు, నా పిల్లలు నా స్వరూపముతో చేసుకున్నాను, నా పోలిక ఇచ్చాను,
నా నోటి ఊపిరి చేత వారిని నేను బ్రతికించుకున్నాను. బ్రతికించుకున్న ఈ మనుషులు అందరూ కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు. పాపాన్ని బట్టి నరకానికి జారిపోతున్నారు. పాపాన్ని బట్టి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. వారు చేసిన పాపానికి శిక్షగా ఆ భయంకరమైనటువంటి యాతనకరమైన స్థలములోనికి వెళ్ళిపోతున్నారు. ఎలాగైనా నా పిల్లల్ని నేను రక్షించుకోవాలి, ఎలాగైనా నరకానికి వెళ్లకుండా నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి. ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడి యుగయుగాలు కాలిపోకుండా నేను కాపాడుకోవాలి అని అనుకున్నాడండి. ఆయన అనుకున్నట్టుగాని ఆయన ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయనను నలుగగొట్టుటకు ఇష్టపడ్డాడు. అందుకే యెషయా గ్రంథములో ఉంటది, ఆయనను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని ఉంటుంది. ప్రియులారా ఇష్టమయ్యింది, నలగగొట్టడానికి ఇష్టమయ్యింది. ప్రియులారా ఏ నేరము చేయబడని వాడు ఎందుకండి నలగగొట్టబడుతున్నాడు? ఏ నేరము చేయని వాడు ఎందుకండి నలగొట్టబడుతున్నాడు? ఏ తప్పు లేని వాడు ఎందుకండి నలగొట్టబడుతున్నాడు? మన పాపము తన మీద వేసుకున్నాడు గనుక, మన స్థానములో ఆయన నిలిచాడు గనుక, మన దోషములు ఆయన మీద వేసుకున్నాడు గనుక. ప్రియులారా మన మీద పడవలసిన శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది చెప్పండి? యేసుక్రీస్తు వారి మీద పడింది. ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పాపమును బట్టి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారని, వారిని రక్షించాలని, వారి పాపాలు నేను మోస్తాను అని ఆయన నిలబడ్డాడు. ప్రపంచానికి సెంటర్లో, ప్రపంచానికి మధ్యలో ఆయన ప్రియులారా యెరూషలేము అనే ప్రాంతంలో, ఆ యెరూషలేమునకు వెలుపట ఆయన నిలబడ్డాడు. ఈ ప్రపంచమంతటికి నేను ఎందుకు సెంటర్లో నిలబడ్డానో తెలుసా? ఈ ప్రపంచమంతటి పాపాలు నేను భరిస్తాను. ఇదిగో నన్ను నమ్మిన వారికి నేను రక్షణ ఇస్తాను, నన్ను నమ్మిన వారికి పరలోకం ఇస్తాను అని ఆయన నిలబడ్డాడు. మన పాపములన్నీ తన మీద వేసుకున్నాడు, మన దోషములన్నీ తన మీద వేసుకున్నాడు, మన నేరములన్నీ తన మీద వేసుకున్నాడు. ప్రియులారా ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు గనుక మనకు పడవలసిన శిక్ష యేసుక్రీస్తు వారు ప్రియులారా తనను తాను అప్పగించుకున్నాడు ఆ శిక్షను పొందటానికి. తనను తానే అప్పగించుకున్నాడు ఆ శిక్షను పొందటానికి. ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు రాణువ వారు ఆయన పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు మీరు ఎవరిని వెతుకుచున్నారు అని యేసు ప్రభు అడిగితే వాళ్ళు మేము నజరేయుడైన యేసును వెతుకుచున్నాము అని అన్నప్పుడు యేసు ప్రభు ఆయన వెతుకుచున్నారా, ఆయన ఇక్కడ లేడు అని తప్పించుకోవచ్చు, కానీ ఆ మాట అనలేదు. ఆయనను నేనే పట్టుకొని సిలువెయ్యండి అని తనను తాను ఏం చేసుకున్నాడండి? అప్పగించుకున్నాడు. ఆయన నేనేనయ్యా, మీరు వెతుకుచున్న యేసు నేనేనయ్యా, మీరు సిలువ వేయాలనుకుంటున్న యేసుని నేనేనయ్యా, మీరు బాధ పెట్టాలని అనుకుంటున్న యేసు నేనేనయ్యా, మీరు కొరడాలతో కొట్టాలనుకుంటున్న యేసు నేనేనయ్యా, తీసుకెళ్ళండి, నన్ను సిలువ వేయండి. ఎందుకు అప్పగించుకున్నాడో తెలుసా అండి? మనల్ని రక్షించటం కోసం, మనల్ని విమోచించట కోసం, మనలను ప్రియులారా శిక్ష నుండి తప్పించటం కోసం ఆయన మన స్థానములో నిలిచి ఆయన సిలువ ఎక్కాడు గనుక అక్కడ నుండి ప్రారంభమైంది సిలువను గూర్చిన వార్త. అప్పటి వరకు ఎంతోమంది ఎక్కారు సిలువ, ఎంతోమంది చంపబడ్డారు. అక్కడ దాకెందుకు? యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలను కూడా ఏమేశారు? సిలువ వేశారు. కానీ ప్రియులారా ఏ వ్యక్తి సిలువ మీద ఎక్కితే అది ఒక సిలువ వార్త అయింది అనంటే దొంగల ఎక్కిన సిలువ కాదు, యేసు ప్రభు ఎక్కిన సిలువ. పాపము లేనివాడు, నేరము చెయ్యనివాడు, దోషము లేనివాడు, ఏ తప్పు లేనివాడు కోర్టులో ఇతని యందు ఏ దోషము లేదని తీర్పు తీర్చిన తర్వాత కూడా అన్యాయపు తీర్పు పొందినవాడు. ప్రియులారా ఆ సిలువ మీద ఎక్కటం, ఆ సిలువలో బలి అవ్వటం, ఆ సిలువలో యాతన పొందటం, ఆ సిలువలో శ్రమలు పొందటం, ఆ సిలువలో కొరడాలతో కొట్టించుకోవటం, ఆ సిలువలో ఆయన ప్రియులారా ఆయన మేకులతో కొట్టించుకోవటం, అది
మనకు రక్షణ కలిగించింది కనుక అది ఈరోజు వరకు ప్రకటించబడుతుంది. మానవులను రక్షించటానికి అదే సిలువను గూర్చిన వార్త. ఆ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా కనిపిస్తుంది, కానీ రక్షింపబడుచున్న మనకు అది ఏం కలిగిస్తుంది చెప్పండి? శక్తి. ప్రియులారా, ఈ దినాన్న ఆలోచన చేస్తున్నావా? నీకోసం సిలువ వేయబడిన ప్రభు, నీకోసం సిలువలో ప్రాణమర్పించిన ప్రభు, నీ కొరకు ఆఖరి బొట్టు వరకు రక్తము కార్చిన ఆ ప్రభువు ఎందుకు ఆయన సిలువలో అంత బాధ అనుభవించాడో తెలుసా? మనము నరకానికి వెళ్ళటం ఇష్టము లేక, నిత్య నాశనానికి వెళ్ళిపోవటం ఇష్టము లేక ఆయన మన స్థానములో నిలిచాడు. మన స్థానములో నిలిచి మనకు రక్షణ భాగ్యము కలిగించి మనము పొందవలసిన శిక్ష ఆయన పొందాడు గనుక అది ఒక విలువైన శక్తివంతమైన వార్త అయింది. ప్రియులారా, ఆ వార్త ఈరోజు ప్రపంచమంతా వినిపించబడుతుందండి. ప్రపంచమంతా ఎందుకు వినిపించబడుతుంది? ఒక ఇండియాలోనే కాదండి, ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదండి ప్రియులారా, ప్రపంచములో ప్రతి పల్లెటూరుకి వెళుతుంది ఈ వార్త. ప్రతిరోజు వెళుతుంది ఈ వార్త. ప్రతి ప్రాంతానికి వెళుతుంది, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళుతుంది ఈ వార్త. ఎందుకో తెలుసా? నాయనా, పాపాన్ని విడిచిపెట్టు, అమ్మా పాపాన్ని విడిచిపెట్టు, పాపానికి శిక్ష ఉందమ్మా, పాపానికి నిత్య నరకం ఉందమ్మా, పాపానికి తగినటువంటి భయంకరమైన అగ్నిగుండం ఉందమ్మా, అది నువ్వు తప్పించుకోవాలి. అందులోకి నువ్వు వెళ్ళకూడదు. ఆ బాధను అనుభవించలేవు, ఆ శిక్షను అనుభవించలేవు, ఆ కేకలు నువ్వు వేయలేవు, ఆ భయంకరమైనటువంటి యాతనకరమైన స్థలములో నువ్వు ఉండలేవు. నువ్వు నాతో ఉండాలి. నువ్వు నా బిడ్డవు కనుక నాతో ఉండాలి. నువ్వు నన్ను ఎరిగి నాతో కూడా కూర్చోవాలి. పరలోకమందు ఆనందంగా, పరలోకమందు సంతోషంగా, పరలోకమందున్న తండ్రికి దగ్గర నువ్వు కూర్చోవాలమ్మా, కూర్చోవాలయ్యా. అందుకే నీకోసం నేను మరణించాను. అందుకే నేను ఎక్కకూడని సిలువ ఎక్కాను. ఆ సిలువ నాది కాదు, ఆ సిలువ నీది. ఆ సిలువ నేను అనుభవించవలసింది కాదు, ఆ సిలువ నువ్వు అనుభవించవలసింది. నిదుగో ఆ అనుభవించవలసిన ఆ సిలువ, ఆ వార్త నీ యొద్దకు ఎందుకు వచ్చింది అనంటే, ఇదిగో తప్పించిన వాడు ఒకడున్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందండి అని చెప్పటానికి ఈ రోజున ఈ సిలువ వార్త ప్రపంచానికి ప్రియులర వెళ్ళింది, వెళుతూనే ఉంది. రేడియోల ద్వారా వెళ్ళింది, ఈ రోజున టీవీల ద్వారా వెళుతుంది, పత్రికల ద్వారా వెళుతుంది, స్వార్థికుల ద్వారా వెళుతుంది, దైవజనుల ద్వారా వెళుతుంది. ప్రియులారా, అనేక మంది సమర్పణ చేసుకొని దేవుని మాటలు అందిస్తున్నారు. ఈ యొక్క లోకములో పరలోకమును గుర్చినటువంటి విషయాలు తెలియపరుస్తున్నారు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళాలి. ఈ జీవితం ప్రియులారా, ఇది శాశ్వతమైనది కాదు, ఇది కొద్ది కాలము జీవితం, ఇది కొద్ది కాలపు బ్రతుకు. ప్రియులారా, ఈ కొద్ది కాలము జీవితాన్ని గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే మన మరణం ఇప్పుడు మనకు తెలియదు, తెలిసి రాదు. కానీ మరణించిన తరువాత నువ్వు ఆ భయంకరమైన అగ్నిగుండములోనికి వెళ్ళిపోకూడదని ప్రేమ కలిగిన ప్రభువు నేటికి నీ యొద్దకు దేవుని వాక్యాన్ని ఎందుకు పంపిస్తున్నాడంటే, ఇప్పటికైనా నువ్వు మారు, ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. పాపాన్ని బట్టి నాశనానికి ఎందుకు వెళ్ళిపోతావు? అంతము ఎందుకు చూస్తావు నీ జీవితంలో? దేవుని శిక్షకు ఎందుకు బలైపోతావు? దేవుని యొక్క ఉగ్రతకు ఎందుకు బలైపోతావు? ఆ ఉగ్రత నుండి తప్పించబడాలని ఇదిగో ఒక పరిశుద్ధుడు సిలువ ఎక్కవలసి వచ్చింది, ఒక నీతిమంతుడు సిలువ మీద వేలాడవలసి వచ్చింది, ఒక నేరము చెయ్యని వాడు సిలువ శిక్షను అనుభవించవలసి వచ్చింది, ఒక తప్పిదము లేనివాడు నిర్దోషి నిష్కల్మషుడు సిలువలో తల నుండి అరికాల వరకు గాయపరచవలసి వచ్చింది, గాయపడవలసి వచ్చింది. ప్రియులారా, ఎంతకాలం నువ్వు మారు మనసు పొందకుండా ఉంటావు? ఎంతకాలం ఇంకా రక్షణ పొందకుండా ఉంటావు? నామకార్థమైన క్రైస్తవునిగా, నామకార్థమైన క్రైస్తవురాలుగా బ్రతుకుతూ ఏదో నేను మందిరానికి వెళుతున్నాను, ఏదో పాటలు పాడుతున్నాను, ఏదో దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాను అనుకుంటూ బ్రతుకుతున్నావా? ప్రియులారా, ప్రమాదం పొంచి ఉంది.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. చనిపోయిన తర్వాత మన జీవితాలకు మారు మనసు నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఆలోచించండి ప్రియులారా, పరిశీలించండి. ఈ మాటలు వట్టి మాటలు కాదు, ఇవేవో కాకమ కథలు కాదు, ఇవి ఏదో మనుషులు కల్పించిన కథలు కావు, వాస్తవంగా జరగబోతున్నటువంటి విషయాలు. ప్రియులారా, ఒక రోజున మా చర్చికి దగ్గరలో ఒక కుటుంబం ఉండేది. ప్రియులారా, వాళ్ళు రెంట్కి వచ్చారు. వారు ఒక పోలవరం ప్రాజెక్టులో వర్క్ చేస్తూ ఉండేవారు. చాలా డబ్బు, చాలా ఆస్తులు వారికి ఉన్నాయి. ప్రియులారా, ఆ ఇంటిలో ఉన్న ఆమె ప్రార్థనకు వచ్చేది. కానీ తన భర్త భయంకరమైనటువంటి త్రాగుబోతూ, ప్రియులారా, ఆయన ఫుల్గా స్మోక్ చేస్తూ ఉంటాడు. ఒక రోజున ఆమె నా దగ్గరకు వచ్చి, అన్నయ్య, నా భర్త కోసం ప్రార్థన చేయండి, రోజు రోజుకు త్రాగుడికి అయిపోతుంది, రోజు రోజుకు ఒక సిగరెట్ పోయి 2, 2 పోయి 3, 3 పోయి 4, అలా ఇప్పుడు రోజుకు ఒక 2-3 పెట్లు సిగరెట్లు తాగేస్తున్నాడు. ఇక త్రాగటం అంటే ఎప్పుడు అతడు ఆన్లో ఉంటాడో తెలియదు, ఎప్పుడు అతడు మామూలుగా ఉంటాడో తెలియదు. అతని కొరకు ప్రార్థించండి అని చెబుతూ ఉండేది. ప్రార్థిస్తూ ఉండేవారు. వారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆయనకి దేవుని మాటలు చెబుతూ ఉండేవారు. దేవుని మాటలు చెబుతుంటే ఎంత జాగ్రత్తగా వినేవాడంటే, ప్రియులారా, మారు మాట్లాడేవాడు కాదు, అంత జాగ్రత్తగా వినేవాడు. ఏవండి, మీరు మైకులో చెబుతున్నప్పుడు వాక్యం వింటున్నానండి, మైకులో భయం కలుగుతుందండి అంటూ ఉండేవాడు. దినాలు గడిచిపోతున్నాయి. ఆయనకు వాక్యం చెబుతూ ఉన్నాం, ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ప్రియులారా మార్పు చెందకుండా అలాగే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అలా 2 సంవత్సరాలు జరిగిపోయింది. ప్రియులారా, 2వ సంవత్సరంలో ఆ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతడు ఒక రోజున బాగా గ్యాస్ నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. తన భార్య అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రియులారా, ఒక వారం రోజులు వాళ్ళు హాస్పిటల్లో ఉండి ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. మరలా తర్వాత బాగైపోయాడు, ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయనకు దేవుని మాటలు వినిపించాం, దేవుని సంగతులు వినిపించాం. మారతానండి అనే మాట అతని నోట నుండి వస్తుంది, కానీ అతడు మారటానికి మాత్రం హృదయపూర్వకంగా ఇష్టపడలేదు. ప్రియులారా, హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత ఒక 5-6 రోజులకు ఏం జరిగిందో తెలియదు. అర్ధరాత్రి 12 గంటలకు ఆమె నాకు ఫోన్ చేసింది. అన్నయ్య, ఒక్కసారి ఇంటికి రండి, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అమ్మా, తెల్లారి వస్తానులేమ్మా, 12 గంటలయ్యింది, ఇప్పుడు ఎందుకంటే, కాదన్నయ్య, రండి, మీరు ఇప్పుడే రావాలి, ఇప్పుడే మంచి అవకాశం మనము దేవుని మాటలు చెప్పటానికి అనంది. సరేనని వెంటనే ప్రియులారా, అప్పుడే మీటింగ్కి వెళ్ళొచ్చాను, నేను అప్పుడే పడుకున్నాను. అయినా మళ్ళీ లేచి త్వరగా ప్రియులారా నేను డ్రెస్ వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దగ్గరే ప్రియులారా, నడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసరికి ఆయన చాలా బాధపడిపోతున్నాడు. నాకంటే ఒక 2-3 సంవత్సరాల చిన్నవాడే అప్పటికి. ప్రియులారా, చాలా బాధపడుతున్నాడు. దగ్గరికి వెళ్ళాను. ఏంటమ్మా, ఎందుకు రమ్మన్నారు? ఏంటంటే, అయ్యా, గంట నుంచి బాధపడుతున్నాడు అయ్యా ఈయన. ఎందుకు బాధపడుతున్నాడో తెలియట్లేదు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియట్లేదు, ఎందుకు అతడు ఇంత దుఃఖపడుతున్నాడో తెలియట్లేదు, ఒక్కసారి మీరు చెప్పండి అన్నప్పుడు కూర్చున్నాను. ఆయన మంచం మీద అలాగ పడుకొని బాగా బాధపడుతున్నాడు. ప్రియులారా, ఆ గుండె దగ్గర పట్టుకుంటున్నాడు, పట్టు దగ్గర పట్టుకుంటున్నాడు, చాలా బాధపడుతున్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఏవండి, ఒక్క నిమిషం
దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను. ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచుతారా? ఎంతో కాలంగా అడిగాను, చివరి కాలములో చివరి సమయంలో కూడా అడుగుతున్నాను నేను. ఒక్కసారి మీ జీవితాన్ని ప్రభువుకిస్తారా? మీరు మీ యొక్క జీవితాన్ని ప్రభువుకిస్తే ఒక్క మాట నీ నోటితో చెప్పు, తండ్రి నేను పాపిని, క్రీస్తు రక్తములో నన్ను కడుగు, నన్ను శుద్ధి చెయ్యి అని ఒక్క మాట చెప్పు అని అంటున్నాను నేను. అయినా ఆయన ఆ మాట అనటం లేదు. బాధపడుతున్నాడు. అమ్మో తట్టుకోలేకపోతున్నానంటున్నాడు. అయ్యో నేను తట్టుకోలేకపోతున్నానంటున్నాడు. కానీ ప్రభువా నా పాపాన్ని క్షమించు అని ఒక మాట అనలేకపోతున్నాడు. సరేనండి, నేను ప్రార్థన చేస్తాను, ఒక్కసారి ఆ మాట అనండి అని ఒక పావు గంట సేపు ఆయన దగ్గర కూర్చొని ఆ మాటలు చెబుతూనే ఉన్నాను. ప్రియులారా, ఆయన బాధపడుతూ ఏడుస్తూ అక్కడ నుండి లేచి బాత్రూములోకి వెళ్ళాడు. బాత్రూముకి వెళ్ళిన తర్వాత వచ్చాడు. సరేనయ్యా ప్రార్థన చేస్తాను, నువ్వెటు అనటం లేదు కదా అని ఆయన చేత ఆ విధముగా అలాగైనా ప్రభువుని అతన్ని విశ్వాసములోనికి నడిపించాలని కోరిక. అలా మాట్లాడుతున్నాను. నా ఎదురుగానే ప్రియులారా కడుపు పట్టుకొని గుండె పట్టుకొని బాధపడుతూ నా ఎదురుగాని క్రింద పడిపోయాడు. పడిపోయినటువంటి వానిని లేపటానికి వెళ్ళి ప్రార్థన చేయటానికి మేము ఇష్టపడుతుండగా నా వైపు అలా చూశాడు. ఆఖరిసారి కళ్ళు మూసాడు, చచ్చిపోయాడు. ఊహించని కార్యం జరిగిపోయింది. భార్య ఒక్కసారి పెద్దగా కేక వేస్తే, అన్నయ్య నా భర్త లేడా? ఒక్కసారి అంబులెన్స్కి ఫోన్ చేశాం. అప్పటికి 1:30 అయిపోయింది టైం. అంబులెన్స్ వాళ్ళు వచ్చారు, చూశారు, లేదండి చచ్చిపోయాడు అన్నారు. కేకలు వినబడుతున్నాయి. ఇప్పటి వరకు దేవుని వాక్యం చెప్పన్నయ్య అన్న ఆమె, అన్నయ్య నా భర్త లేడయ్యక, ఈ యవ్వన కాలములోనే నేను భర్తను పోగొట్టుకుని ఈ చిన్న పిల్లలను నేను ఎలా పెంచాలన్నయ్య? ఏంటి నా పరిస్థితి? ఎందుకు ఇలా అయిపోయింది నా జీవితం అంటూ ఏడవటం ప్రారంభించింది. ఇంకేం చేస్తాం? అవకాశం లేదు. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకున్నాడు. 2వ రోజున వారి ఊరికి తీసుకెళ్ళాం. అక్కడే ప్రియుల సమాధి కార్యక్రమం చేసి వచ్చాం. ఆ చిన్న పిల్లలను తీసుకొని ఆ అమ్మాయి ప్రియులార ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు. ఇప్పటికి అది జరిగి 30 సంవత్సరాలు అవుతుంది. ఆ అమ్మాయి ఎక్కడుందో, పిల్లలు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, సమయం ఉండగానే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆరోగ్యవంతుడుగా ఉండగానే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సజీవంగా ఉండగానే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సిలువను గూర్చిన వార్త నీ కోసమేనని, ఆ సిలువ ఎక్కింది నీ పాప దోషములను క్షమించి నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలని. ఆయన సిలువ ఎక్కి నీ కొరకు మరణిస్తే ఇంతవరకు ఇన్ని మాటలు వింటున్నా నీ బ్రతుకులో ఎందుకు మార్పు చెందలేకపోతున్నావు? నీ ఆస్తులు అడగలేదే ఆయన, నీ అంతస్తులు అడగలేదే ఆయన, నీకున్న వెండి బంగారాలు కావాలని కోరుకోలేదే. చెడిపోయిన నీ హృదయాన్ని బాగు చేసుకోమని చెబుతున్నాడు. క్రీస్తు రక్తములో కడుక్కోమని చెబుతున్నాడు. నీ మనసును మార్చుకోమని చెబుతున్నాడు. అంతకంటే ఇంకేం అడుగుతున్నాడు? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, అది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి. నీ ప్రాణము నీది కాదు, నీ దేహము నీది కాదు, నీ ఆయుష్ నీది కాదు. నీ కాలగతులన్నీ ఆయన వశములో ఉన్నాయి. ఎప్పుడు మన మరణమో తెలియదు, ఎప్పుడు క్రీస్తు రాకడో తెలియదు. ప్రియులారా, ఎప్పటికైనా మార్పు చెందుతావా? ఏ నేరము చెయ్యనివాడు నీ నేరాలు తన మీద వేసుకున్నాడే. ఏ పాపము లేనివాడు నీ పాపాలు తన మీద వేసుకున్నాడే. ఏ దోషము లేనివాడు నీ దోషాలు తన మీద వేసుకొని తన యవ్వన కాలాన్ని నీ కొరకు బలి చేశాడే. ఎందుకు ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావు? మార్పు చెందకుండా ఎంతకాలం ఉంటావు? దేవుని శక్తిని ఎరగకుండా ఎంతకాలం నీ జీవితాన్ని గడుపుతావు? ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకిస్తావా? ఇంకా ఆలస్యం చెయ్యొద్దు. ఈ రాత్రి నిద్రపోతుండగా నీ ప్రాణం గాలిలో కలిసిపోతే ఏంటి పరిస్థితి? నిద్రపోతుండగా నీ ప్రాణం పోతే నీ గమ్యం ఎక్కడికి? నీ అంతములో నీ యొక్క అంతిమ గమ్యస్థానం ఎక్కడికి? ఆలోచించు. ఒక మంచి నిర్ణయం తీసుకోమని
వేదనతో, భారంతో, హృదయములో ఉన్నటువంటి ఆ వేదనంతా ప్రియులారా మీ ఎదుట చెప్పి ఈ దినాన మీరు ప్రభు యొద్దకు రావాలని, ఆ భయంకరమైన అగ్నిగుండమును తప్పించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మోకరించగలిగిన వారు మోకరించండి. యవనస్తులైన వారు ప్రియులారా వెళ్ళిపోవద్దండి. ఈ స్థలాన్ని విడిచిపెట్టి, ఈ సమయాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఒకవేళ సాతానుడు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, ఈ మాటలు వినొద్దు, వెళ్ళిపో, ఈ మాటలు వింటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు అని వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. వాడికి నువ్వు ఏమాత్రము చోటివ్వక నీ హృదయము తెరచి, ప్రభువా ఇదిగో నా జీవితాన్ని మార్చటానికి, నా బ్రతుకును మార్చటానికి సిలువలో బలైపోయావు, నీవు నా కొరకు రక్తము కార్చావు, ఏ నేరము చెయ్యని నీవు నా కొరకు దెబ్బలు తిన్నావు, ఏ పాపము చెయ్యని నీవు చేతులలో కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నావు, ఏ నేరము చెయ్యనటువంటి నీవు నాగలి చాళ్ల వలె నీ వీపును దున్నించుకున్నావు, నీ తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నావు. ఇన్ని పెట్టినా మౌనంగా ఉన్నావే, నా కోసమే కదా నాయనా. నా దోషాలు నీ మీద వేసుకున్నావు, నా పాపము నీ మీద వేసుకున్నావు, నా యొక్క అతిక్రమాలన్నీ నీ మీద వేసుకున్నావు. నా స్థానములో నిలిచి నాకు రక్షణ భాగ్యము కలిగించాలని నీవు సిలువలో బలైపోయి ఈ లోకానికి ఆ సిలువ వార్త తెలియచేస్తూ అనేకులను ప్రభు ఆకర్షిస్తున్నావు కదా. ఈరోజు మా ప్రాంతానికి వచ్చావు, ఆ సిలువ వార్త నేను విన్నానయ్యా. నువ్వెందుకు వచ్చావో, నువ్వెందుకు మరణించావో, ఎందుకు నా కొరకై సిలువలో బలైపోయావో నాకు అర్థమయ్యింది. ఇక ఆలస్యం చెయ్యనయ్యా, నా పాపాన్ని విడిచిపెడతాను, నా దోషమును నీ ఎదుట ఒప్పుకుంటున్నానయ్యా. నా పాపములన్నిటినీ కడగమని క్రీస్తు రక్తము చేత నా దోషములను తొలగించుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. ఇక లోకం కాదయ్యా, నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నిత్య జీవం కావాలి. ఆ విధానములో నేను బ్రతకాలని కోరుకుంటున్నాను. యవనస్తుడా, యవనస్తురాలా, ఇంకా టైం ఉందనుకుంటున్నావా? ఇంకా వయసు ఉందనుకుంటున్నావా? ఈనాడు ప్రపంచములో యవనస్తులే ఎక్కువగా మరణిస్తున్నారు. ఎక్కువ మరణాల సంఖ్య వారిదే కనబడుతుంది. మరణించక ముందే ప్రభువుని అంగీకరించవా? నీ హృదయాన్ని ప్రభువుకివ్వవా? నీ మనసును ప్రభువుకివ్వవా? దేవుడు నీ నుండి కోరుకునేది ఒకటే, పాడైపోయిన నీ జీవితాన్ని మార్చుకోమని చెబుతున్నాడు. నేరముతో జీవిస్తున్న నీవు శిక్షా స్థలానికి వెళ్ళకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ నరకములో యుగయుగాలు నా పిల్లలు కాలిపోకూడదని ప్రేమ కలిగిన తండ్రి పరలోకము నుండి తన చేతులు చాపుతున్నాడు. ఇంకా అవిధేయుడిగా, అవిధేయురాలుగా బ్రతుకుతావా? ఆనాడు 100 సంవత్సరాలు దేవుని మాటలు వినిపిస్తే ఆనాటి నోవాహు కాలములో ప్రజలు వినలేదు. వారంతము వచ్చింది, దేవుని కోపము రగిలింది, భయంకరమైనటువంటి జల ప్రళయములో నాశనం అయిపోయారు. నీకోసం అగ్ని కాచుకొని ఉంది. ఇదిగో నువ్వు కూడా ఆ అగ్నికి ఆహుతైపోతావా? ఆ భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతావా? వద్దు, దేవుడు నీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. నీ ఎడల ప్రేమ కలిగిన వాడు, నీ ఎడల జాలి కలిగిన వాడు, నిన్ను ప్రేమించిన వాడిగా నిన్ను రక్షించాలని కోరుకుంటున్నాడు. వదిలిపెట్టు. ఎంతకాలం ఇంకా పాపము చేస్తావు? వ్యభిచారిగా ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం త్రాగుడుతో నీ శరీరమును, నీ దేహమును, నీ ఆత్మను పాడు చేసుకుంటావు? ఇది నాన్న ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ఒక మంచి వ్యక్తిగా చేయాలని, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా చేయాలని, తన ఆత్మ చేత నిన్ను నింపి ఆయన తన బిడ్డగా నిన్ను చూసుకోవాలని ఆశపడుతున్నాడు. పరలోకములో ఆనందకరమైన స్థలములో తన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వారు ఎవరున్నారు ఈ ప్రపంచంలో చెప్పండి? మన కోసం ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరున్నారు చెప్పండి ఈ లోకములో? ఆయనే కదా, ఆయనే కదా. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఆ శిలువ మరణము ద్వారానే కదా మన జీవితానికి ఇంత విమోచన కలిగింది. ఈ సభలలో ఇప్పటికైనా ఆలస్యము చెయ్యక
నీ హృదయాన్ని ప్రభువుకి అర్పించు. లేటు చెయ్యవద్దు, నామకార్థమైన భక్తి చెయ్యొద్దు, ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నానని అనుకుంటూ బ్రతకొద్దు. మారు మనసు పొందు. నువ్వు నీ పాపాలు ప్రభు ఎదుట ఒప్పుకో. క్రీస్తు రక్తము చేత కడిగి ఆయన నిన్ను శుద్ధి చేసి బాగు చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నీకు పరిహారము దొరుకుతుంది, ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. అలా కాకుండా ఆ పాపములోని ఉండి మరణిస్తే ఈ జీవితం నరకములోనికి వెళ్ళిపోతుంది. ధనవంతుడులాగా కేకలు వేయవలసి వస్తుంది. కేకలు వేస్తూ యాతన పడుతూ ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నాను, అగ్ని జ్వాలలు నేను తట్టుకోలేకపోతున్నావు అని ఒకవేళ ఆ రోజున ధనవంతుడు అరిచినట్లుగా నువ్వు కూడా అరిస్తే అరవటం తప్ప అక్కడ విమోచించటం అనేది ఉండదు ప్రియులారా. అందుకే ప్రేమ కలిగిన దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఈ దినాన నీ హృదయాన్ని ప్రభువుకివ్వు. యవనస్తుడా, యవనస్తురాలా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అక్క, అన్న, ఇదిగో తల్లి, తండ్రి, వయసు మీద పడిపోయింది. ఇంకా ఎంతకాలం మారు మనసు పొందకుండా ఉంటావు? నీ హృదయాన్ని దేవునికివ్వు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ హస్తాలలో నిన్ను విమోచించి నిత్యచ్చి ఇవ్వాలనుకుంటున్నాడు. రా, లేట్ చెయ్యొద్దు, ఆలస్యం చెయ్యొద్దు, ఇంకా నీవు నిర్లక్ష్యం చెయ్యొద్దు. నీ జీవితాన్ని ఇప్పుడే ప్రభువుకి అర్పించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. ఈ 3వ రోజు కూడికలో సిలువను గూర్చిన వార్త ఎందుకు అనబడిందో, అది ప్రజల మధ్యకు ఎందుకు వచ్చిందో, దాని వలన ప్రజలకు ఎటువంటి కార్యము జరిగించాలని మీరు ఆశపడ్డారు, నీ వాక్యములో నుండి మేము చూశాము తండ్రి. నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జరిగిన ఆ సిలువ కార్యం మా జీవితాలకు రక్షణ అనుగ్రహించింది అని మేము నమ్మటానికి మరొకసారి అవకాశము కలిగించారు తండ్రి. ఒకనాడు నేను కూడా పాపములో ఉన్నవాడని, నేను కూడా దోషములో బ్రతికిన వాడని, కానీ ఒకనాడు నీ వాక్యము చేత నన్ను పట్టుకున్నావు. నా హృదయములో నా పాపమును, నా దోషములను చూచి ఒప్పుకొనినప్పుడు కడిగి వేశావు. క్రీస్తు రక్తము చేత నన్ను శుద్ధి చేశావు తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే వారి హృదయాలు నీకు అర్పిస్తున్నారో, ఎంతమంది వారి దోషములను ఒప్పుకొని నేను కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి అని అనుకుంటున్నారు, వారి హృదయాలలో మళ్ళీ వెనుకంజ వేయకుండా వాళ్ళు క్రీస్తు కోసము నిలిచి ముందు కొనసాగే భాగ్యం మీరు దయచేయండి. ఇక్కడ పరిచర్య చేస్తున్న మీ దాసుడు జకరియా గారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్య మరి ఎక్కువగా జరిగించటానికి సహాయము చేయమని, మిగిలిన సమయాన్ని మా జీవితాలలో ఆలోచించి మంచి నిర్ణయంతో ఆశీర్వాదకరమైన మార్గములు మేము నడుచుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.